అందులో కొన్ని ప్రోగ్రామ్స్ మాత్రమే డిమాండ్ ఉంది. కాబట్టి మా యొక్క ప్రోగ్రాన్ని ఇంత యూట్యూబ్లో ఇంత చక్కగా మంచిగా క్లారిటీగా వచ్చే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి కృష్ణారెడ్డి గారికి, ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే హుషారుగా చెప్పండి. అలాగే అబ్బాయి గారు రామలక్ష్మణులు పెరిగి పెద్దవారు వచ్చున్నారు. 16 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి అన్ని విద్యలు ఆరితేరిపోయారు. అంతేకాదు అందరిలో పెద్దవాడైన శ్రీరాముడు అంటే దశరథునకు అమితమైన ప్రేమ. శ్రీరాముని చూడనది క్షణమైనా ఉండేవాడు కాదు దశరథ మహారాజు. అలాంటి సమయంలో ముక్కోపి మహాతపస్సులైన విశ్వామిత్రుడు దశరథుడు ఉండడు కొలువుకోవడానికి వచ్చాడు. అతన్ని చూసి సుస్వాగతం ఉన్నతాసనం కూర్చుని పెట్టాడు. మహాత్మా ఊరికే మహానుభావుడు తమ వచ్చిన కార్యం మీద సెలవిస్తే తప్పగా నెరవేర్చింది అన్నాడు. ఆ మాటలు విని విశ్వామిత్రుడు ఆనందంతో అలా చెప్పాడు. అంతే కదా రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి కొన్ని అడవులు దాటి సరైనదికి చేరుకున్నారు. సరైనదిలో స్నానం చేసి హతి బల అనే మంత్రాన్ని ఉపదేశించారు. మంత్ర ప్రభావంతో ఆకలి అలచట దప్పులు ఏవీ లేకుండా ఆశ్రమం చేరుకుంటుండగా మధ్యలో మనది కరుసి అనే పర్వతం కనిపించింది. అక్కడ చేరుకున్నారు రామలక్ష్మణులు. అదిగో తాటకి అలా వచ్చిన తాటకని చూసి చనకాలం భ్రాంతులయ్యారు రామలక్ష్మణులు. ఆడతను చంకకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించమన్నాడు విశ్వామిత్రుడు. ఇంకా తాటకను అలా సంహరించారు. తాటకను సంహరించిన తర్వాత విఘ్నం ప్రారంభమైనది. దాన్ని చూశారు మారేశ్వర స్వభావం అనే రాక్షసులు రక్త మాంసం కొండలతో తెచ్చి విఘ్నంలో వేయించుండగా సుబాహుడు చంపి విసిరివేశారు. విఘ్నం జయప్రదమైనది. సరే కదే ఒక సమయానికి ఒక దండూర వినిపించింది. ఆ దండూరు వేసేది జనక మహారాజు భటులు. శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి. ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన రాజుగారి దర్బారులో అపూర్వమైన ఒక శివధనుస్సు. దానిని ఎవరైతే ఎత్తి ఎక్కుబట్టి విరిచెదరో వారికి సీత వరిస్తుందని అన్ని దేశాలు ప్రకటించవేశారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు. అంతే కదా సీత తొలి జన్మల వేదవతి. నువ్వు ఆడపిల్లగా ఉండు. అలాగే మాట్లాడు. నువ్వన్నీ మాట్లాడేటి ఏమన్నాను? తొలి జన్మలో సీత ఎదవదేటి? ఒక చోటు వేదవా ఎదవది అనలేదురా. వేదవతి అంటే ఒక రాసకన్య అంటే అర్థం. ఒక రాసకన్య. వెరీ గుడ్. పూర్వము విష్ణుకర మహారాజు పాంచాల దేశాన్ని పరిపాలించేవాడు. వారు వెల్వేల్పైన లక్ష్మీదేవిని పుత్రిగా పొందడానికి ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు. వారు చేసిన సత్క్రియములకు లక్ష్మీదేవిని పుత్రిగా పొందదలచడానికి ఆ వేదవతి ఎవరిని వర్ణించక కృష్ణమూర్తి కోసం తపస్సు చేస్తున్నది. అట్నుంచి వచ్చిన రావణ బ్రహ్మ తపస్సు చేస్తున్న యాదవతిని చూసి కామాంధకారంతో కన్ను మిన్ను కనుక భక్తించిపోయాను. కన్నులు తెరిచి నీచుడా అభిమానమైన స్త్రీని రేపు చేయడానికి చూస్తారా? రేపు అంటే ఏంట్రా? ఎవరిని చెప్తున్నావు? ఎవరికి ఏం జరిగింది? రా నేను చెప్పింది ఏంటి? ఆ వేదవతిని రావణాబ్రహ్మ బలత్కరించిపోయాడు. ఓహో, వేదవతిని రావణాబ్రహ్మ బలత్కరించిపోయాడు. కన్నులు తెరిచి మండిది. నీచుడా అభిమానమైన స్త్రీ మానవంగం చేయడం ప్రయత్నిస్తావా? మళ్ళీ జన్మలో సీతలై పుట్టి నీ సావు కారణం కొరుగుతాను అని చెప్పి వేగంలో మరణించింది. ఆ పాపే లంకా నగరంలో పైన తామరాకుల పైన అల్లారి పాపగా జన్మించింది. ఓనాడు చెలికత్తులు పాపని తీసుకుని వెళ్ళి రాణిని మండోదరికి ఇచ్చారు. మండోదరి పాపని ఎత్తుకొని ముద్దాడి రావణాబ్రహ్మతో ఇలా చెప్పింది. అంతే కదా రావణాబ్రహ్మ కొలుగురువైన శుక్రాచార్యుడు అమ్మ మండోదరి ఇది పాప కాదు రాక్షస జాతికి ముర్చి దేవత. ఈ పాపను చంపించో శిశువచ్చ అనే దోషం మనం చుట్టుకుంటుంది. ఈ పాపని ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టమన్నాడు శుక్రాచార్యుడు. మాట ప్రకారం ఆ పాపని ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెట్టారు. ఆ పెట్టె అలపై తేలుతూ మిథిలానగరం ప్రాంతంలో భూస్థాపితమైంది. మిథిలానగరం రాజు జనక మహారాజు భూములు
దున్నుచుండగా సంతానం భూమి ఎందుకు దున్నాలా? చెప్పిన పూర్తి అలా ఆవిడ అతను కాపురం చేయాలి కానీ సంతానం భూమి దున్నడం ఏంటి? బాధతో భూమిని దున్నుచుండగా ఆ పెట్టె నాగలి కొసకు తగిలి బయటపడింది. ఆశ్చర్యం ప్రకారం పెట్టిని తెరిచి చూడ ముచ్చడైన ముద్దుల పసిపాప చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఇంకా జనక మహారాజు పాపని ఎత్తుకొని అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నాడు. అంతే కదా అబ్బాయి, సీత లభించిన ముహూర్తాన జనకుడుకు ఊరిలో అమ్మాయి జన్మించింది. అంటే వేరే అమ్మాయి పుట్టింది. వెరీ గుడ్. ఓనాడు ఊరిలో చెలికత్తుల బంతాట ఆడుచుండగా ఆ బంతే శివదాసున్న పెట్టి కిందకి వెళ్ళిపోయింది. పాపం ఊరిలో చెలికత్తులు బిక్కమోహం అయిపోయింది. అప్పుడు ఏమైంది? బంతి వెళ్ళిపోయింది పెట్టి కిందకి. వాళ్ళు ఆడుకుంటున్నారు కదా, అందుకే డల్ అయిపోయారు. దాన్నే బిక్కమోహం అంటారు. నాకు చెప్పితే నేను తోసి వెళ్ళి ఇచ్చేసింది కదా. ఏంటి తిన్నావా దేంతోని? నోరు ముందు చెప్పింది వినరా. అప్పుడు సీతాదేవి ఆ పెట్టిని ఆ మాత్రం తాకింది. ఆ తాకుడికి ఆ పెట్టి ఆవిడ దూరం వెళ్ళిపోయింది. అటు వచ్చిన జనకుడు ఆ దృశ్యాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. అది ఏమనగా, శ్రీ దేశ ప్రజలకు విజ్ఞప్తి, ప్రజలారా జనక మహారాజు కుమార్తె సీతా స్వయంవరం జరపబడును. ఇందుకు నిబంధన రాజుగారు అపూర్వమైన ఒక శివధనుస్సు ఉన్నది. దానిని ఎవరైతే ఎత్తి ఎక్కుబట్టి విడిచెదరు వారికి సీత వరుస్తుందని అన్ని దేశాలు ప్రకటించవేశారు. ఆ వార్త విన్నాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ఆనాడు మిల్లారం ప్రాంతానికి చేరుకున్నారు. ఆనాడు మిల్లారం సభకు అనేకమంది రాజకుమారులు వచ్చారు. ఒక్కొక్క రాజకుమారుడు ఆ శివధనుస్సు వద్దకు వచ్చి శివధనుస్సు ఎత్తలేక వెనక వెళ్ళిపోతున్నారు. రామనాభరం ఆ శివధనుస్సు వద్దకు వచ్చి శంకరుని ప్రార్థించి ఆ శివధనుస్సుని ఎడం చేత ఎత్తలేకపోయాడు. కుడి చేతితో ఎత్తలేకపోయాడు. రెండు చేతులతో ఎత్తలేక వెనక పడిపోయాడు. అప్పుడు సీతాదేవి పక్కన నవ్వింది. ఎందుకో తెలుసా? రావణ బ్రహ్మంతుడు వాడే ఈ శివధనుసుని ఎత్తలేకపోతే ఇంకా ఈ సభలో ఆ శివధనుసు ఎత్తే మానవుడే లేరా అని ప్రశ్నించగా శ్రీరాముడు లెగసి తమ గురువాజ్ఞ అందుకొని ఇంకా వచ్చి ఆ శివధనుసుని ఎత్తి ఎక్కుపట్టి 3 ముక్కలుగా విరిచివేశాడు. ఆశ్చర్యం ప్రకారం సీతమ్మ పూల మాల తెచ్చి శ్రీరాముడిలో వేసింది. ఆ సీతారాముడి పెళ్లికి అయోధ్య అసలు ఎలా వస్తున్నారు మన అన్ని
కొండాలు చేరేటోడా అడ్డబట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంతముడా కంటరగాలని దాసినోడా కంటి చూపుతో చూసుకొని నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నందివానుడా కేరాలి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర నా రాజా రాజేశ్వర ఎండికొండాలు చేరేటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను కాస చంగముడా కంటనగాలన్నీ దాసినోడా కంటి చూపుతో చూసుకుని నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిసి పానాకాలు పంచేరే పలారాలు పంచేరే పలారాలు పంచేరే కండా దీపాలు ఘనముగ వెలిగించేరే పపాలు పాపమని తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే తప్పటులు పట్టేరే నెంగని రూపాయి దండను కూడా పుట్టిన వారికి చుట్టాలివే తడిబట్ట స్థానాలు గుర్తుట్టు దండాలు మొక్కిన ఇక దిక్కుడి వేలే ఎవరాన్న రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరిక కొడుకులనిచ్చే అడిగితే అడబెడ్డలిచ్చే తిరి పూజలలోనే మా ఇంటి దేవుడవే ఎండికొండాలు చేరేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని దిగేటోడా జగాలను కాస సంగముడా కంటనగాలని దాసినోడా కంటి చూపుతో చూసి నడిపేటోడా అది అందాలు లేనివాడా పిండ బ్రహ్మాండాలు నిండినోడా
రొయ్యలోడా కోటిలింగాల దర్శన మిర్చిలోడా పొడిమి వీరన్న బొబ్బరికి చేరినోడా నరరాజ నాట్యాలు ఆడేటోడా నాగ భావన మరదొట్టి పుట్టినోడా నాగాభరణుడా నందివారుడా కేరాలి నాదుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర మోంకారేశ్వర శ్రీకాళేశ్వర నారాజ రాజేశ్వర ఎండుకొండాలు ఏలటోడా అడ్డగొట్టు శంకరుడా జోల పట్టుకొని దిగటోడా యోగాలను దాసే కృష్ణముడా ఆడి అందాలు లేనివాడా అంతపిల్ల బ్రహ్మాండాలు నిండినోడా. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.